నమస్తే అండి. ఈరోజు మనం ఫెబ్రయిల్ సీజర్ గురించి మాట్లాడుకుందాము. చిన్నపిల్లల్లో వచ్చే ఫిట్స్‌లో కామన్‌గా చూసే ఫిట్స్ ఫెబ్రయిల్ సీజర్స్ అండి. ఫెబ్రయిల్ సీజర్స్ అంటే ఏంటి అంటే చిన్నపిల్లల్లో 6 నెలల నుంచి 5 సంవత్సరాలు నిండే పిల్లల్లో జ్వరంతో పాటు బ్రెయిన్ ఇన్ఫెక్షన్ గానీ, ఇతరితర ఇన్ఫెక్షన్‌లు, బాడీలో లవణాలు ప్రాబ్లమ్ లేకుండా ఓన్లీ జ్వరం వల్ల వచ్చే ఫిట్స్‌ని ఫెబ్రయిల్ సీజర్ అంటామండి. సో, డాక్టర్ ఈ ఫెబ్రయిల్ సీజర్స్ అనేవి కామన్‌గా చూస్తామా అంటే నార్మల్ గ్రోయింగ్ చిల్డ్రన్‌లో కూడా 2-5% ఆఫ్ చిల్డ్రన్‌లో మనం ఫెబ్రయిల్ సీజర్స్ అనేది చూస్తామండి. సో, ఫెబ్రయిల్ సీజర్స్ వచ్చింది మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటదా అంటే ఈ ఫెబ్రయిల్ సీజర్స్ అనేది సంవత్సరం లోపల పిల్లలకి వచ్చినా లేదంటే తక్కువ జ్వరంలో వచ్చినా జ్వరం వచ్చిన 24 గంటల్లో ఫిట్స్ అనేవి కనుక మనం చూసినా గానీ ఫిట్స్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటదండి. యూజువల్ గా మనకి డౌట్ ఉంటది ఈ ఫెబ్రయిల్ సీజర్స్ అనేది ఫ్యామిలీలో జన్యుపరంగా వస్తదా అంటే అవునండి. మనం ఈ ఫెబ్రయిల్ సీజర్స్ అనేది ఫ్యామిలీలో ఉంటే పిల్లలకు వచ్చే రిస్క్ అనేది ఎక్కువ ఉంటదండి. సో, మనకి ఫెబ్రయిల్ సీజర్స్ అనేవి డేంజరస్సా, మెదడు ఎదుగుదల మీద ఎఫెక్ట్ పడిద్దా అనేది మనం ఆలోచిస్తే గనక యూజువల్ గా పిల్లల్లో వచ్చే ఫెబ్రయిల్ సీజర్స్ వల్లనైతే మెదడు ఎదుగుదలలో ప్రాబ్లం రావటం కానీ ఇతరేతర ప్రాబ్లమ్స్ కానీ ఉండవండి. కాకపోతే ఎప్పుడు వస్తాయి అంటే ఆ ఫెబ్రయిల్ సీజర్ అనేది ఎక్కువసేపు 15 నిమిషాల నుంచి 30 నిమిషాలు ఉంటే, లేదు ఈ ఫెబ్రయిల్ సీజర్స్ తో పాటు జ్వరం లేకుండా కూడా ఫిట్స్ వచ్చినాయి అనుకుంటే, లేదు ఈ ఫెబ్రయిల్ సీజర్స్ ఫస్ట్ వచ్చినాయి దాని తర్వాత జ్వరం లేకుండా ఫిట్స్ వచ్చినాయి, ఫెబ్రయిల్ సీజర్స్ రాగా వచ్చిన తర్వాత మెదడు ఎదుగుదల మీద ఎఫెక్ట్ పడడం ఇవన్నీ చూస్తే గనక ఫెబ్రయిల్ సీజర్స్ డేంజరస్ ఉంటాయి. డాక్టర్ మనం ఫెబ్రయిల్ సీజర్స్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలా? సో, యూజువల్ గా ఫెబ్రయిల్ సీజర్స్ కి ట్రీట్మెంట్ మెడికేషన్, ఫిట్స్ మెడికేషన్ అనేది అవసరం ఉండదండి. కాకపోతే ఏంటంటే ఈ ఫెబ్రయిల్ సీజర్స్ లో మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే ఫీవర్ ను కంట్రోల్ చేసుకోవడమే ట్రీట్మెంట్ కాదు. కొంతమంది పిల్లలకి ఫెబ్రయిల్ సీజర్స్ లో కూడా మందులు పెడుతుంటాము. ఎవరికి పెడుతుంటాము అంటే సో ఏదైతే పిల్లలకైతే తరచూ జ్వరంతో పాటు ఫిట్స్ వస్తున్నాయో, లేదంటే గనక ఫిట్స్ వచ్చిన ఫిట్స్ కనుక ఎక్కువసేపు ఉంటున్నాయి, లేదంటే కనుక పేరెంట్స్ యాంగ్జైటీ ఉంది, మేము మేనేజ్ చేయలేము ఫిట్స్ ఉన్నాయి అంటే ఆ జ్వరం వచ్చినప్పుడు నెక్స్ట్ 3 రోజులు కూడా ఫిట్స్ మెడిసిన్ పెట్టుకునేలా ప్లాన్ చేస్తామండి.